దాదాపు సంవత్సరం పైన నుండి మద్యం కేసులు, లిక్కర్ కేసులని హడావిడి చేస్తున్నటువంటి సిట్టు విచారణ ముగింపు దశకు వచ్చింది. ఆ ముగింపు ఎలా ఇవ్వాలో వాళ్ళకు క్లారిటీ ఉండట్లేదు. మరొక వైపు ఇందులో డిఫాల్ట్ బెయిల్స్ కావాలని చెప్పి అప్లై చేసిన వాళ్ళు, మధ్యంతర బెయిల్స్ అప్లై చేస్తున్న వాళ్ళు, ఈ పిటిషన్లన్నిటి మీద ఏసీబీ కోర్టు విచారణ జరుగుతూ ఉంది. ఇందులో ఏ30గా ఉన్నటువంటి దిలీప్ ఈరోజే వాళ్ళ భార్య గారు పూచికత్తులు సమర్పిస్తే ఈరోజే విడుదలయ్యారు జైలు నుండి. అయితే ఆయన ఒక ఇంట్రెస్టింగ్ పిటిషన్ వేశారు మళ్ళీ కోర్టులో. ఏమని, మేము ఒక ఇల్లు కట్టుకుంటే అది ఈ లిక్కర్ డబ్బుతోనే ఇల్లు కట్టుకున్నాము అని చెప్పి మీరు ఒప్పుకోవాలి అని మా అమ్మ మా నాన్నను బెదిరిస్తున్నారు. మా అమ్మ మా నాన్నను పోలీసులు భయపడిస్తున్నారు, బెదిరిస్తున్నారు. మా కష్టార్జితంతో మేము ఇల్లు కట్టుకుంటే అది మా లిక్కర్ డబ్బే అని చెప్పాలి అని చెప్పాట. ఈ లిక్కర్ డబ్బు ఎక్కడికి పోయిందో వీళ్ళు చెప్పేటివి, వీళ్ళ విచారణ, వీళ్ళ అలిగేషన్స్ నిజమైతే మనీ ట్రయల్ కావాలి కదా, ఎక్కడ దొరకట్లే, ఏం ఫైండ్ అవుట్ చేయలేకున్నారు. అందుకని కట్టుకున్న ఇల్లు, చేసుకున్న వ్యాపారాలు, ఇంకేదో అన్నీ ఇదే, దీనికే లింక్ పెట్టేసి ఇదే చెప్పండి అని చెప్పి అందరినీ బెదిరిస్తూ ఉన్నారు ఈ కేసులో ఉన్న వాళ్ళను. మొన్నటికి 11 కోట్లు అని చెప్పి ఏదో సీజ్ అని చివరికి ఆ డ్రామా ఏమైపోయారో కనపరాలేదు. ఇప్పుడు ఈయన కట్టుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అది అదే అని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి ఆయన పిటిషన్ వేశారు. దీని మీద పోలీసులకు నోటీసులు ఇచ్చింది కోర్టు. దిలీప్ వ్యవహారం అట్లా. మిగిలిన గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు డిఫాల్ట్ బెయిల్ అప్లై చేశారు. 90 రోజులు దాటిపోయింది కదా, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు అప్లై చేస్తే దాని మీద విచారణ సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా పడింది. మరోవైపు మిథున్ రెడ్డి గారు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అప్లై చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండింటి మీద విచారణ కూడా సెప్టెంబర్ 2వ తేదీకే వాయిదా పడింది. సో ఈ సిట్ అనేది సెప్టెంబర్ 1st వీక్ 10th వరకు అయిపోయి క్లోజ్. ఇంక ఇదేం కనిపించదు, వినిపించదు. ఆ తర్వాత మనం నిన్నే మాట్లాడుకున్నట్లు ఆడదాం ఆంధ్ర అని చెప్పి దాన్ని మొదలెట్టబోతున్నారు. అది ఒక 5 నెలలు 6 నెలలు కావాల్సినంత ఎంతవరకు పనికి వస్తుందో, దుష్ప్రచారం జరిగి దాన్ని ఎంత పిండొచ్చో వైసీపీ మీద మరకలు పిండుతారు. ఆ పిండడం అయిపోగానే మళ్ళీ ఇంకోటి తీసుకుంటారు. ఏదైనా బట్ట కలిసి మొహాలు వేయడమే కదా, ఇంకొక బట్ట తీసుకుంటారు. అట్లా నెక్స్ట్ 3 ఏళ్ళు ఇదే జరుగుతూ పోతూ ఉంటుంది. ఇంకా అది లేకపోతే వేరే వాళ్ళకు ఆక్సిజన్ లేదు. ఇవే ఆక్సిజన్స్, ఎంత ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోవాలి అంతే. ఇంకా